హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం స్పర్మ్ మొటిలిటీ గురించి మాట్లాడుకుందాం. అసలు స్పర్మ్స్ ఎందుకు మూవ్ అవ్వాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇవాళ తెలుసుకుందాం. నార్మల్గా ఒక స్త్రీ రిప్రొడక్టివ్ ట్రాక్ట్లో వజైనాలో నియర్లీ 100 మిలియన్ స్పర్మ్స్ వరకు డిపాజిట్ అవుతాయి ఆఫ్టర్ అ న్యాచురల్ సెక్షువల్ ఇంటర్కోర్స్. దాని తర్వాత యూట్రస్ యొక్క ఎంట్రన్స్ అంటే సర్విక్స్ అనేది ఒక న్యాచురల్ ఫిల్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఓన్లీ హెల్దీగా యాక్టివ్గా మూవ్ అయ్యే స్పర్మ్స్ మటుకే ఈ సర్విక్స్ని దాటి యూట్రైన్ క్యావిటీలోకి ఎంటర్ కాగలుగుతాయి. సో సుమారు ఈ 100 మిలియన్ స్పర్మ్స్ నుంచి మేబీ 1 to 2 మిలియన్ స్పర్మ్స్ మటుకే సర్విక్స్ని దాటి యూట్రస్లోకి ఎంటర్ కాగలుగుతాయి. దెన్ యూట్రస్ని దాటుకుంటూ ట్యూబ్స్ వరకు మేబీ ఫ్యూ మిలియన్ టు ఫ్యూ ల్యాక్స్ స్పర్మ్స్ మటుకే వెళ్ళగలుగుతాయి. వీటిలో నుంచి ఓన్లీ 1 స్పర్మ్ మటుకే ఎగ్లోకి ఎంటర్ కాగలుగుతుంది ఆర్ ఎగ్ని ఫర్టిలైజ్ చేయగలుగుతుంది. సో వజైనా నుంచి ఎగ్ వరకు రీచ్ అవ్వడానికి యాక్టివ్ స్పర్మ్ మొటిలిటీ అనేది చాలా ముఖ్యం. తండ్రి నుంచి బిడ్డకు జెనెటిక్ మెటీరియల్ అందించడానికి ఈ స్పర్మ్ అనేది ఒక బ్రిడ్జ్ ఆర్ వారధి లాంటిది. దీనికి యాక్టివ్ మొటిలిటీ, ప్రాపర్ షేప్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో మనం సెమెన్ అనాలిసిస్ చేసేటప్పుడు చూసే ముఖ్యమైన పారామీటర్స్ ఫస్ట్ చెప్పుకుందాం. సో మేల్ ఫర్టిలిటీ కరెక్ట్గా ఉందా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూడడానికి చేసే బేసిక్ టెస్ట్ సిమెన్ అనాలిసిస్. సిమెన్ అనాలిసిస్లో మనం ముఖ్యంగా స్పర్మ్ వాల్యూమ్ ఎట్లా ఉంది, లిక్విఫాక్షన్ టైం అంటే సిమెన్ డిపాజిట్ చేసిన తర్వాత అది ఒక క్లాట్ లాగా, కోయాగ్యులం లాగా ఫామ్ అయ్యి దాని తర్వాత లిక్విఫై అవ్వడం జరుగుతుంది. ఈ లిక్విఫాక్షన్ టైం నార్మల్లీ 20 to 30 మినిట్స్ మధ్యలో ఉండాలి. ఒకవేళ లిక్విఫాక్షన్ టైం మరీ ఎక్కువగా ఉన్నా కూడా స్పర్మ్స్ ముందరికి వెళ్ళడం డిఫికల్ట్ అవుతుంది. లిక్విఫాక్షన్ టైం పెరగడానికి ముఖ్యమైన రీజన్ ఇన్ఫెక్షన్స్. అట్లాగే స్పర్మ్ సిమెన్ వాల్యూమ్ కూడా 2 to 5 ml మధ్యలో ఉండడం ఇంపార్టెంట్. దెన్ సిమెన్ pH ఎలా ఉంది, మరీ అసిడిక్గా ఉందా అనేది కూడా చెక్ చేస్తాం. దాని తర్వాత వచ్చే ఇంపార్టెంట్ పారామీటర్ స్పర్మ్ నంబర్ ఆర్ స్పర్మ్ కౌంట్. స్పర్మ్ కౌంట్ పర్ ఎజాక్యులేట్ మినిమం 39 మిలియన్స్ అయినా ఉండాలి. అండ్ పర్ ఎంఎల్ కాన్సన్ట్రేషన్ చూస్తే మినిమం 15 మిలియన్ పర్ ఎంఎల్ కాన్సన్ట్రేషన్ అయినా ఉండాలి. ఆ తర్వాత వచ్చే ముఖ్యమైన పారామీటర్ మొటిలిటీ. అంటే ఈ వీర్యకణాలు లేదా శుక్రకణాల యొక్క కదలిక ఎట్లా ఉంది. దీన్ని బట్టి మామూలుగా మనం మొటైల్, నాన్ మొటైల్ స్పర్మ్స్ కింద డివైడ్ చేస్తాం. నాన్ మొటైల్ అంటే అసలు కదలిక లేని శుక్రకణాలు. నెక్స్ట్ మొటైల్ అంటే కదలిక ఉన్న శుక్రకణాలు. ఈ మొటిలిటీని కూడా ప్రోగ్రెసివ్ మొటిలిటీ అండ్ నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ కింద క్లాసిఫై చేస్తారు. ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే యాక్టివ్గా ఈదుకుంటూ ముందరికి వెళ్ళే స్పర్మ్స్ని ప్రోగ్రెసివ్లీ మొటైల్ స్పర్మ్స్ అంటాము. అండ్ నాన్ ప్రోగ్రెసివ్ మొటైల్ అంటే కదులుతాయి కానీ సర్కిల్ మూమెంట్లో ఎక్కడ ఉన్నవి అక్కడే ఉండిపోతాయి. సో ఈ నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉన్న స్పర్మ్స్తో మనకి ఎటువంటి యూజు ఉండదు. సో మొటైల్ స్పర్మ్స్లో కూడా ప్రోగ్రెసివ్ మొటైల్ అండ్ ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ మొటైల్ స్పర్మ్స్ మనకు ముఖ్యం. సో ఉన్న స్పర్మ్స్లో మినిమం 40% అయినా మొటైల్ స్పర్మ్స్ ఉండాలి. అండ్ అందులో అట్లీస్ట్ 32%కైనా ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉండాలి. ఇట్లా యాక్టివ్గా మొటైల్ స్పర్మ్స్ ఉన్నప్పుడు మటుకే అవి వజైనా నుంచి ఈదుకుంటూ యూట్రస్ లోపలికి, సర్విక్స్ని దాటి యూట్రస్ లోపలికి ఎంటర్ అయ్యి ట్యూబ్స్లోకి వెళ్ళి ఎగ్తో కలిసి ఫర్టిలైజ్ అయ్యి ఒక ఎంబ్రియో కింద ఫామ్ అవ్వగలుగుతాయి. ఈ మొటిలిటీ ఎఫెక్ట్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అందులో ముఖ్యమైనవి కెమికల్ ఎక్స్పోజర్, రేడియేషన్ ఎక్స్పోజర్, హై టెంపరేచర్ ఎక్స్పోజర్ అంటే కొన్నిసార్లు మరి హాట్ వాటర్ బాత్స్ లేదా సానాస్ లేదా ఒళ్ళో ల్యాప్టాప్స్ పెట్టుకొని పనిచేయడం. దాంతోపాటు వారికోసీల్స్, కొంతమందికి వారికోసీల్స్ ఉంటాయి. అట్లాగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అంటే స్మోకింగ్ ఇటువంటివి ఎక్కువగా చేసినప్పుడు లేదా డ్రగ్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా స్పర్మ్ మొటిలిటీ ఎఫెక్ట్ అవుతుంది.